హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. సో దేశానికి రాజధాని ఢిల్లీ అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్లేసు చాందినీ చౌక్. సో షాపింగ్ చేసేటువంటి వాళ్ళకు మాత్రం ఒక స్వర్గధామం ఇదంతా కూడా. ఇక్కడ దొరకని ఐటమ్ అంటే ఏముండదు, అన్నీ దొరుకుతాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ టుడే. ఈ చాందినీ చౌక్కు ఎదురుగానే రెడ్ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది, చూడొచ్చు. దానికి జస్ట్ క్వైట్ ఆపోజిట్గానే ఉంటుంది ఇది రెడ్ ఫోర్టు మధ్యలో మెయిన్ రోడ్డు. ఆ తర్వాతకి జస్ట్ మనం ఈ ఫ్లిప్ చేసేస్తే చాందినీ చౌక్. దీనికి సంబంధించినటువంటి జనాలు మాత్రం మామూలు లేరు, గట్టిగా ఉన్నారు. సో లోపలికైతే వెళ్దాం. ఇక్కడ తినుబండారాలు కూడా చాలానే ఉన్నవి. ఇక్కడ ఈ పానీపూరికి సంబంధించినటువంటి షాప్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నవి. చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ తినేటివి కూడా. ఇక్కడ న్యూడిల్స్ కూడా ఇక్కడ రోడ్డు మీద అమ్ముతున్నారు, చూడండి. సో ఇక్కడ దిగంబర్ జైన్ మందిర్ కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్ మాత్రం చూడడానికి మామూలు లేదు, అసలు చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇక్కడ ఒక పుల్లైస్ కూడా అందుబాటులో ఉంది. భయ్యా కితనా కితనా కా 30 रुपये. जी जी, तेलंगाना से आएगा, हैदराबाद. अच्छा टेस्ट, यूट्यूब चैनल टेस्ट मात्र सूपर ఉంది ఇది. उषाकर मारो यूट्यूब में मारो. కొత్త సబ్స్క్రైబర్ కూడా వచ్చేసిండు మనోడు. పులైస్ కొన్నందుకు మీ ఛానల్ చూపించామని చెప్తుండు, చూపించి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాడు. బే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. సో ఇక్కడ రోడ్ సైడ్ మార్కెట్ మాత్రం మస్తు ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి బట్టలు ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ కూడా షర్ట్స్. ఏదైనా తీసుకున్నా ఏదైనా 150 రూపీస్. జెంట్స్ వేసుకునేటువంటి షర్ట్స్ ఒకటి 150 రూపీస్. ఇది ఒక షర్టు చూడండి ఒకసారి. ఎంత అంటే మనం అసలు నడవడానికి కూడా సందు లేకుండా ఉన్నారు జనాలందరూ కూడా. ఫుల్ రష్ ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ బ్యాగ్స్ కూడా చూడవచ్చు, మస్తు ఉన్నారు. క్యాబ్లు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇది ఒకటి 300 అట బ్యాగ్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం రోడ్డు మీదనే పెట్టి అమ్ముతున్నారు. చీప్ అండ్ బెస్ట్, చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా. సో మనకు వచ్చేటువంటిది వింటర్ కదా, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఏది రెయిన్ కోట్స్, తర్వాతకి వింటర్ కోట్స్ ఇవన్నీ కూడా రెడీ ఉన్నాయి. భయ్యా కితనా ఏక్ 300. ఒక్క షర్ట్ 200 రూపీస్. ఇవన్నీ కూడా ఇది ఏదేదో నాకు నచ్చింది దేహేసుకుంటున్నా. అలా ఉంది చూడండి ఒకసారి. ఇది తెల్లగా ఉంది, బాగుంది కలర్. క్లాత్ కూడా చాలా బాగుంది, ఇది క్వాలిటీ ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ కాదు, ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తవే. ఇక్కడ మన కలర్ చూస్తే అర్థమైంది కదా. నాకైతే రెండు బాగా మంచి అనిపించినాయి వైట్ కలర్లో. నాకు వైట్ కలర్ అంటే ఇష్టం యాక్చువల్గా. రెండు తీసేసుకుంటున్నా. ఏ కైసా భయ్యా? 100కి దో 100 అంటే ఒకటి 50 రూపాయలు. ఇది ఒకటి 50 రూపాయలు, 100కు 2 అట. ఇవన్నీ చిన్నపిల్లలకి అయితే బాగున్నాయి, చాలా చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయి కాస్ట్ కూడా. ఇవన్నీ కూడా నైట్ పాయింట్స్ మొత్తం. సో ఇవన్నీ కూడా నైట్ పాయింట్స్ ఉన్నది. ఏ కితనా భయ్యా? 150, 150 ఒకటి 150. సో ఇవన్నీ కూడా వింటర్ జాకెట్స్ ఇక్కడ ఉన్నవి. ఒకటి 300 అట. ఇది స్వెటరు. సో ఈ షూ సాక్సెస్లు 100కు 4 అట. ఇవి ఒక దాంట్లో 3 పేర్స్ ఉంటాయి. సో జనాలు చూడాలి ఒకసారి, క్రౌడ్ మాత్రం మామూలు లేదు ఇక్కడ. షాప్స్ అయితే చాలా విరిగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లోపలికి వెళ్తున్నాం కొంచెం. ఇంకా ఏది ఇప్పుడు చూపించినంత కూడా మెయిన్ రోడ్ సైడు. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తున్నాం, ఇన్సైడ్ చిన్న చిన్న గల్లీలోకి వెళ్తున్నాం. సో ఇక్కడ ఈవినింగ్ పూట మనకు ఏది పూరీలు రెడీ ఉన్నవి. ఇక్కడ అందరూ కూర్చొని తింటున్నారు. మనం ఇంకొంచెం అయితే ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి గూడ్స్ అయితే ఉన్నవి. ఇవన్నీ చూడవచ్చు ఇక్కడ షాపు. సో ఇక్కడ బయట దొరికేదానికంటే కూడా చాలా తక్కువ దొరుకుతాయి. క్వాలిటీని మాత్రం మనమే చూసుకోవాలి. చాలా లోపలికైతే వచ్చేసినాం ఇప్పటిదానికా. ఇంకొంచెం లోపలికైతే వెళ్తున్నాము. చాలా రకాల ఐటమ్స్ ఏంటంటే మనకు ఇది దొరుకుద్దన్న తేడా అయితే ఏం లేదు. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నవి. బట్ ఏది కావాలనేది మనం వెతికి ఓపిక్గా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే బయట ప్రైస్ కంటే మాత్రం ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతాయి. సాక్స్కి సంబంధించినటువంటి షాప్స్, ఇక్కడ వాటర్ బాటిల్స్, ఇగో పిల్లలకు సంబంధించినటువంటి టై ఐటమ్స్. సో ఇవన్నీ కూడా వాచెస్ చాలా తక్కువ. ఏంటంటే 100 రూపాయలు పెడితే బోలెడన్ని వాచెస్ ఇక్కడ. ఇది ఒకటి తీసుకుంటున్నా. ఇది ఒకటి చిన్నపిల్లలకైతే బాగుంటుంది. ఇది 150 రూపీస్. ఇది ఒక వాచ్. సో ఈ మొత్తానికైతే 3 వాచ్లు తీసుకున్నా. ఇగో ఈ రెండు ఒక్కొక్కటి 80 రూపీసు, ఇదేమో 100 రూపీసు. సో ఎలా ఉన్నవి? మొత్తానికి 3 వాచ్లకు కలిపి 260 రూపీస్ అయితే అయింది. చీప్ అండ్ బెస్టే కదా. సో వాచెస్ షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్దాం మళ్ళీ. సో ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నవి.
ఇక్కడ కూడా షాప్స్ వాచ్కు సంబంధించిన షాప్స్ అయితే చాలా కనిపిస్తున్నది. భయ్ ఏ కైసే హో? 100 विजिटिंग कार्ड्स गिट्टा పెట్టుకోవడానికి. विजिटिंग कार्ड्स का है ना? क्रेडिट कार्ड्स, विजिटिंग कार्ड्स सब है. ये क्या है? किचन लाइट है इमरजेंसी लाइट. तो लाइटिंग कितना है वो? 100 रुपीस है. वो भी 100 రూపీస్. సో ఇది లైట్ అయితే తీసుకుంటున్నా 100 రూపాయలు. ఇది ఒకసారి క్లిక్ చేస్తే ఒక లైట్ వస్తుంది, రెండోసారి దీన్ని బటన్ క్లిక్ చేస్తే కొంచెం స్లో అవుతుంది, డిమ్ అవుతుంది కొంచెం. మూడోసారి క్లిక్ చేస్తే ఇట్లా ఏది ఆఫ్ అండ్ ఆన్ అలా అవుతుంది. ఇది 100 రూపాయలు. సో దీన్ని తొలగించుకోవచ్చు కూడా, ఇలా తొలగించుకోవచ్చు దేనికంటే దానికి. సో ఇది పవర్ బ్యాంక్ తోటి ఛార్జింగ్ కూడా చేస్తున్నది. ఇది రెడ్ లైట్ వచ్చేసింది ఇక్కడ, టైప్ సి ఇది. మొత్తానికైతే లైటింగ్ తర్వాతకి పర్సు ఈ రెండైతే తీసేసుకున్నా. సో ఇవన్నీ కూడా బట్టలు రోడ్డు మీద ఉన్నవి, కావాల్సిన వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవచ్చు. 150 రూపీస్ అట ఇవన్నీ కూడా, 150 రూపీస్ ఇవి కూడా. కాటన్ షర్ట్స్ కితనే భాయ్? 150, 150 రూపీస్. ఇవి ఇక్కడ 10 ఐటమ్స్ కూడా ఇక్కడ ఏది ఇవన్నీ పెట్టేసారు. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నారు చూడవచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి తాడు మీద నడుస్తూ ఉంది. ఎప్పుడో నచ్చినప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ. సో ఈ చాందినీ చౌక్ నుంచి మనకు రెడ్ ఫోర్ట్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మిడిల్ ఆఫ్ ది మార్కెట్ నుంచి కూడా సిక్కులకు చాలా పవిత్రమైనటువంటి గురుద్వారా శశిగంజ్ సాహెబ్ ఇక్కడ ఈ చాందినీ చౌక్ మార్గ మధ్యంలోనే ఉన్నది. దీన్ని కూడా చూడవచ్చు మనం. సో ఇది గురుద్వారాకు సంబంధించినటువంటి ఎంట్రన్స్. ఈ చాందినీ చౌక్ను షాజహాన్ చక్రవర్తి ఇదంతా కూడా నిర్మించిండు. ఎందుకోసం అంటే షాజహాన్ ఉండేటువంటి ప్లేసు రెడ్ ఫోర్ట్ కదా, రెడ్ ఫోర్ట్లోనే రాజకుటుంబీకులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఉండేటోళ్ళు. షాజహాన్ యొక్క కూతురికి షాపింగ్ అంటే మహా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు తన ఇంటి దగ్గర కంటే షాపింగ్ మాల్లోనే ఎక్కువ ఉండేదట. సో ఆ రేంజ్లో షాపింగ్ చేసేది. దీన్ని గుర్తించినటువంటి షాజహాన్ సో తన కూతురికి ఇబ్బంది కలగొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ చాందినీ చౌక్ అనేటువంటి ఒక ప్లేస్ నిర్మించి ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ అన్ని కూడా కట్టించేసిండు. సో ఇక్కడికి తన కూతురు వచ్చి షాపింగ్ చేసుకున్నట్టుగా చాలా కంఫర్టబుల్గా దీన్ని తయారు చేసిండు. ఇదంతా కూడా ఒక 370 సంవత్సరాల నుంచి కూడా ఈ చాందినీ చౌక్ అనేది షాపింగ్ మాల్గా విరాజిల్లుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు కూడా దీన్ని అదే విధంగా కొనసాగిస్తూ వస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఏంటంటే చాందినీ చౌక్. ఇక్కడ నిజంగా కూడా చాలా ఐటమ్స్ చాలా చీప్ అండ్ బెస్ట్గా కూడా లభిస్తాయి. సో మీరు కనుక ఈసారి ఢిల్లీకి కనుక వస్తే ఖచ్చితంగా చాందినీ చౌక్ రండి. మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ని చీప్ అండ్ బెస్ట్గా కొనుక్కొని వెళ్ళండి. ఈ చాందినీ చౌక్లో 4 వీలర్స్ అయితే అలా ఉండదు. ఎక్కడో అక్కడక్కడ మనకు 2 వీలర్స్ అయితే కనిపిస్తున్నవి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు వెళ్ళడం కోసం అయితే ఒకరికి 20 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి చాందినీ చౌక్ ఎంట్రన్స్ నుంచి ఫతేపూర్ వరకు వెళ్తారు ఇవన్నీ ఈ ఆటో రిక్షాలో. సో ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నవి. కొనుక్కోవాలనుకున్నటువంటి ఇక్కడికి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. లస్సీకి సంబంధించినటువంటి షాప్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఖాదీ ఇండియా అని ఖాదీ బట్టలకు సంబంధించినవి, కొన్ని ఆయిల్స్కి సంబంధించినవి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నవి. ఈ చాందినీ చౌక్ దగ్గర వచ్చే ముందు మా క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, సో ఇక్కడ జేబు దొంగలు కూడా చాలామంది ఉంటారు. మీ బ్యాగ్ కనుక వెనకాలకి వేసుకుంటే ఇంకా అటు పోయినట్టే, ఇంకా దాంట్లో ఏం మిగిలవు అని చెప్పిండు. ఏవైనా సరే బ్యాగ్స్ ముందుకు వేసుకోవాలి, పర్సు జాగ్రత్త అని చెప్పిండు. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కదా ఇక్కడ. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ తర్వాతకి ఏంటంటే ఇది సాటర్డే సండే ఈ 2 డేస్ మాత్రం ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. ఫ్రైడే రోజు మాత్రం కొంచెం తక్కువ ఉంటుందని చెప్పాడు ఇక్కడ ఈ మార్కెట్. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు
రావచ్చు ఇటు ఇక్కడ వచ్చేటప్పుడు. మట్కా రబ్డీ, ఓకే ఓకే. ఏ మట్కా రబ్డీ ఒకటి 100 రూపీస్. సూపర్, బాగుంది. సో ఇక్కడ ఒక షాప్కి వచ్చినాం. ఇక్కడ ఏది నేను బ్యాడ్మింటన్ ఆడుతుంటా కదా, బ్యాడ్మింటన్ ఆడడం కోసమని నెక్కర్స్ మంచిగా అనిపించింది నాకైతే ఇవి. సో ఇవైతే ఒక 2 తీసుకుంటానా. ఒకటి 150 రూపీస్. ఇది అరే హైదరాబాద్ సే అచ్చాయనా, बढ़िया क्वालिटी. ఇది ఒకటి 150 రూపీస్. ఇది స్పోర్ట్స్ నెక్కర్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పటివరకు అయితే చాలా దూరం నడిచాను, ఇంకా నడిచే ఓపిక అయితే లేదు. మళ్ళీ మనం రివర్స్ బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. రిక్షా అయితే మాట్లాడుతున్నాం. కితనా భాయ్? 40 రూపాయలు ముగ్గురికి. దాదాపు ఒక ఎంత దూరం అంటే ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం. సో రిక్షాలో కూర్చున్నాం. ఇది రిక్షా ఎక్స్పీరియన్స్ ఇది. గుడ్. సో ఇది వ్యూ మొత్తానికైతే మార్కెట్కి సంబంధించింది. సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇంకా రష్ అనేది చాలా పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి ఇంకా చూడవచ్చు మీరు ఇక్కడ. సో వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. చాందినీ చౌక్కు సంబంధించినటువంటి ఈ వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో యాక్చువల్గా ఈ మార్కెట్ తిరగాలంటే మాత్రం దాదాపు ఒక హాఫ్ డే కంటే ఎక్కువనే పడుతుంది. కాకపోతే ఇవన్నీ మనం తిరిగి చూడలేము. సో నేను ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే జస్ట్ ఈ చాందినీ చౌక్లో ఉన్నటువంటి దాదాపు ఒక 25% తిరగొచ్చు నాకు తెలిసి. జస్ట్ 25% మాత్రమే నేను తిరిగిన. సో మిగతా 75% అయితే ఇక చాలానే ఉంది ఇక్కడ. సో అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అంతా చూడడానికి అయితే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకుంటే వచ్చేటువంటి వాళ్ళు. కానీ బడియా మంచి ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం నాకు. సో రెడ్ ఫోర్ట్ని చూడొచ్చు. చూడడానికి మాత్రం మామూలుగా లేదు, వండర్ఫుల్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.